విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వినడానికి కొత్తగా ఉన్న విషయం చాలా ఉంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయనే అనుమానాలున్నాయి. దాంతో ఇండియన్ ఆర్మీ ఓ కొత్త ప్లాన్ వేసింది. భారత్ సరిహద్దులు అవతల నుంచి వచ్చే ఎలాంటి శత్రువునైనా సరే ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా మన ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. అసలు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది? విలేజ్ డిఫెన్స్ గార్డ్ ఎవరు? వాళ్ళకెందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఉగ్రవాదుల్ని ఎదిరించేలా ఆర్మీ కొత్త వ్యూహం. కాశ్మీర్ బోర్డర్లో ప్రతి పౌరుడు సైనికుడే. భారత శత్రువులెవరైనా సరే మన బార్డర్ దాటాలంటే ఇకపై 1కి 10 సార్లు ఆలోచించాలి. మన సరిహద్దుల అవతల నుంచి వచ్చి ఏ శత్రువు అయినా సరే ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇందుకోసం భారత బలగాలు సరికొత్త ప్లాన్ వేశాయి. తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు బార్డర్ దగ్గరలో ఉన్న గ్రామాలకు ట్రైనింగ్ ఇచ్చి మరీ తుపాకులు అందిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతో జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్, దొడా, రాజౌరి, పూంచ్ లాంటి జిల్లాలో భద్రతా దృష్ట్యా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ తమ ఆయుధాలు సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఈ ట్రైనింగ్ ఎంతో కీలకమని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా కిష్ట్వార్, దొడా, ఉధంపూర్ జిల్లాలో టెర్రరిస్టుల యాక్టివిటీ పెరిగింది. గత నెలలో కిష్ట్వార్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకొందరు టెర్రరిస్టులు తప్పించుకొని దట్టమైన అడవుల్లో తలదాచుకుంటున్నట్లు అనుమానాలున్నాయి. దాంతో ఈ శిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ని సరిహద్దుకు దగ్గరలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాదుల నుంచి స్థానికులను రక్షించేందుకు ఏర్పాటు చేశారు. వీరికి పోలీసులు, సైన్యమే ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఈ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కి ప్రధానంగా రైఫిళ్లు, ఆటోమేటిక్ ఆయుధాలు సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద దాడుల సమయంలో రక్షణాత్మకంగా ఉండడంతో పాటు వారిపై ఏ విధంగా దాడి చేయాలనే దానికి సంబంధించిన వ్యూహాలను అమలు చేసే పద్ధతుల్ని కూడా నేర్పిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆకస్మిక దాడుల సమయంలో వెంటనే స్పందించడం, అందరితో సమన్వయం చేసుకోవడం ఎలా అనేది కూడా చెబుతున్నారు. బార్డర్ దగ్గరలో అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు, సైన్యానికి సమాచారం అందించడం పైన శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, కొండ ప్రాంతాల్లో శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సెషన్ అంతా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాలు సాగుతున్నాయి. కొన్నిసార్లు డ్రోన్ టెక్నాలజీ, రాత్రిపూట గస్తీ లాంటి ఆధునిక టెక్నాలజీలపైన శిక్షణ ఇస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కి ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. పహల్గామ్ దాడి ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయి. ఈ క్రమంలోని గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు ఈ గ్రామ రక్షణ బృందాలను సన్నద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులకు శిక్షణను తప్పనిసరి చేయడం ద్వారా సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, సైన్యం, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సరిహద్దు గ్రామాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్ ని వేగవంతం చేశాయి. కిష్ట్వార్లోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ తో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద కదలికలను గమనిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ చేతికి తుపాకులు ఇస్తున్నారు. శత్రువు కనిపిస్తే కాల్చి పారేసేలా ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఫుల్ ఫిట్నెస్తో ఉండి సరిహద్దు గ్రామాల రక్షణ బాధ్యతల్ని వాళ్లకు అప్పచెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నా 2 ఏళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు బోర్డర్లో నెలకొన్న ఉద్రిక్తతలతో పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. దాంతో తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు విలేజ్ గార్డ్స్కి ట్రైనింగ్ ముమ్మరం చేశారు. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి జరగడానికి ముందే కిష్ట్వార్, దొడా, పహల్గాం లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ దాడులు సరిహద్దులకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా లోటును ఎత్తిచూపాయి. దాంతో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణ తప్పనిసరైంది. ముఖ్యంగా కిష్ట్వార్, దొడా లాంటి కొండ ప్రాంతాల్లో పోలీసు, సైనిక బలగాలు నిరంతరం గస్తీ తిరగడం కష్టం. అందువల్ల స్థానిక గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులు తమ గ్రామాలను రక్షించుకోవడంలో కీలకంగా పనిచేస్తారు. ఈ విలేజ్ గార్డ్స్ ఉగ్రవాదుల దాడులను అడ్డుకోవడంతో పాటు స్థానిక సమాచారాన్ని సేకరించి అధికారులకు అందిస్తారు. వీరిలో స్థానిక యువత, మాజీ సైనికులు, స్థానిక పోలీస్ సిబ్బంది ఉంటారు. వీరికి శిక్షణ ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమాజం ఐక్యంగా నిలబడి పోరాడుతుంది. ఈ వీడీజీ గ్రూపులు గ్రామస్తులకు ఆత్మరక్షణ సామర్థ్యాన్ని అందిస్తాయి. దాంతో టెర్రరిస్టుల భయంతో బతకాల్సిన పరిస్థితులు తగ్గిపోతాయి. వాస్తవానికి 2 ఏళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత పెరిగిన ఉద్రిక్తతలతో పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. కొన్ని రోజులుగా ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కి శిక్షణ కూడా సైన్యం వ్యూహంలో ఓ భాగంగా చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదులకు గట్టి సమాధానమిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో వీడీజీ గ్రూప్స్ ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ భద్రతను పటిష్టం చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్, నార్థన్ కమాండ్ లాంటి విభాగాలు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగి ఉన్నాయి. వాళ్లే విలేజ్ గార్డ్స్ కి అత్యంత సమర్థవంతమైన శిక్షణను అందిస్తున్నారు. సైన్యం, పోలీసులు, సిఆర్పీఎఫ్ వీరికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆపరేషనల్ సమన్వయం పెరుగుతుంది. ఇది ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టడంలో ఎంతో ఉపయోగపడుతుంది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లను నిర్మూలించేందుకు మన సైన్యం డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్, నైట్ విజన్ లాంటి టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. వీటిని వీడీజీ గ్రూపులకు పరిచయం చేయడం ద్వారా వారి సామర్థ్యం కూడా పెరుగుతుంది. టెర్రరిస్టులు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో దాక్కునే అవకాశం ఉన్నందున సైన్యం విలేజ్ డిఫెన్స్ గార్డులకు గెరిల్లా యుద్ధ వ్యూహాలు, సెర్చింగ్ ఆపరేషన్లపైన శిక్షణ ఇస్తుంది. మరోవైపు మన సైన్యం సన్నద్ధతను విలేజ్ డిఫెన్స్ గార్డుల ట్రైనింగ్ చూసి పాకిస్తాన్ కూడా వాతలు పెట్టుకుంటుంది. పీఓకేలోని స్థానిక ప్రజలకు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తుంది. భారత సైన్యం చేసే దాడులు తిప్పికొట్టేందుకు శిక్షణ కార్యక్రమాలు పెంచినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పహల్గాం దాడిపైన ఎన్ఐఏ విచారణని వేగవంతం చేసింది. ఈ విలేజ్ గార్డులు కూడా స్థానిక సమాచారాన్ని అందించడంలో సహాయపడుతున్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.